ప్రెగ్నెంట్ లేడీస్ కొంతమంది ఓపీకి వచ్చిన వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రేషన్ వచ్చేస్తుంది మేడం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రూప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, చెక్కంపేట. ఈ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ అన్ని చేంజెస్ జరిగి బ్రెస్ట్ని ప్రిపేర్ చేస్తాయన్నమాట ఫర్ మిల్క్ ప్రొడక్షన్. బేబీకి మిల్క్ ఇవ్వడం కోసం బ్రెస్ట్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి మిల్క్ సెక్రేషన్ అనేది చూస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. బట్ నాట్ ఆల్వేస్ ఇట్స్ ఎ నార్మల్ థింగ్. అంటే ప్రతిసారి ఇది నార్మల్ ఏం కాదు, సమ్టైమ్స్ అబ్నార్మల్ ఉంటుంది. అంటే సడన్గా బేబీ ఇంట్రాయూటైన్ డెత్ అయినా సరే సడన్ మిల్క్ సెక్రేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఏంటి, ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఎప్పుడు నీడెడ్ అంటే ఎక్కువగా మిల్క్ సెక్రేషన్ అవుతూ ప్లస్ బాగా హెడేక్గా ఉన్న, బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉన్న, ఈ సెక్రేషన్లో పస్ డిశ్చార్జ్ అనిపించిన, బ్లడీ డిశ్చార్జ్ అనిపించిన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది నీడెడ్ అనమాట. అలాంటప్పుడు ఇమీడియట్గా ఏదైనా సరే వన్స్ కన్సల్ట్ యువర్ డాక్టర్. మీకు చెక్ చేసి ఫీటల్ వెల్బీయింగ్ అంతా బాగుండి మీది బాగుంటే ఇది ఫిజియోలాజికల్ నార్మలే, పర్వాలేదు, బ్రెస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది మిల్క్ అని చెప్తే ఇట్స్ నార్మల్. అండ్ మీకు మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటే ఆ డిస్కంఫర్ట్ క్లియర్ చేసుకోవడానికి బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. సో ఆ బ్రెస్ట్ ప్యాడ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతకుమించి ఏం అవసరం లేదు, కంగారు పడే అవసరం లేదు.